వీటన్నిటిలో ప్రధానంగా చెప్పబడే అంశం ఏంటో తెలిసిన మంత్రాధిష్టాన దేవత కన్నా గురువు మీద నమ్మకం ఎక్కువ ఉండాలి. ఎప్పుడైతే గురునింద చేయడం కానీ, గురువును బలహీనపరిచే ప్రయత్నం చేయడం కానీ చేస్తారో ఆ రోజులగాయతూ వాళ్ళు ఈ గురువు దగ్గర గ్రహించి ఎన్ని సంవత్సరాల మంత్ర ప్రేరణ చేసినా ఆ మంత్రం యావత్తూ కూడా నిర్వీర్యం అయిపోతుంది. పాలల్లో వందలాది లీటర్ల పాలల్లో ఒక నిమ్మ చుక్క వేసినట్టనమాట. కాబట్టి గురోర్ వాక్యానాం దైవత్వం ఉచ్యతే అనేటువంటి ఆ వాక్యం ఉందో దానిని నిజం చెయ్యాలి. గురువు పట్ల అమితమైన భక్తి శ్రద్ధలతో ఈ మార్గాన్ని ఎంచుకున్న వాళ్ళు మాత్రమే కనికట్టు అనేటువంటి విద్యలో రాణించి జీవితంలో సౌభాగ్యాలు పొందగలుగుతారు. ఇందులో నాకు తెలిసి 1-2% వ్యక్తులు మాత్రమే ఉన్నతంగా ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా లాభాపేక్ష, ఎవరు చూసేరులే అన్నట్టుగా ప్రవర్తించడం ఇలా చేసి బలహీనపడ్డారు.